కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బోయలపల్లి గ్రామంలో వెలసిన ఆంగాల పరమేశ్వరి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా బుధవారం నాడు గ్రామ శ్మశాన వాటిక నందు శ్మశాన కోళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చంద్రప్ప మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం మేల్మలైనూర్ గ్రామంలో వెలసిన అంగాల పరమేశ్వరి అమ్మవారు భక్తుల కొంగు బంగారంలా వెలసి నిత్య పూజలు అందుకుంటున్నట్టు తెలిపారు. బోయనపల్లి గ్రామస్తులు సైతం అమ్మవారిపై విశ్వాసంతో తమిళ సంప్రదాయాన్ని అనుసరించి మొదటిసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలను తమ గ్రామంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నట్టు తెలిపారు. రోజుకో వేడుకలతో 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం నాడు గ్రామ శ్మశాన వాటికలో శ్మశాన కోళ్లై వేడుకలు గ్రామస్తులతో కలిసి తమ ఆధీనంలో నిర్వహించడం పూర్వజన్మ సుకృతమన్నారు. తమ గ్రామంలో మొదటిసారి జరుగుతున్న ఈ వేడుకలకు 3 రాష్ట్రాలకు చెందిన అమ్మవారి భక్తాదులు విచ్చేయడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీ అంగాల పరమేశ్వరి నమో నమః. శ్రీ అంగాల పరమేశ్వరి నమో నమః. శ్రీ అంగాల పరమేశ్వరి నమో నమః. ఇది పూర్వం ఒక 60 ఏళ్లకు ముందు మా ఊరి గుడికి వచ్చింది. మా ఊరి గుడిలో ఇక్కడ వచ్చి ఆమె ఉంటే అది గుడి కట్టలేక 60 ఏళ్లుగా ఈ పెండింగ్ ఉండుకొని అట్లా ఇట్లా ఉండింది. సరే, ఇప్పుడు 1 ఇయర్ ముందు ఈ గుడిని స్థాపించి 1 ఇయర్ తర్వాత ఇప్పుడు 1 ఇయర్ అయింది. ఇప్పుడు మహా శివరాత్రికి మసాన కొల్లకి చేసి భక్తాదులందరికీ మంచి జరగాలని, అందరూ మంచి జరగాలని ఆ అమ్మవారిని కుప్పకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నాం. ఇంకోటి ఏమరంటే మా వాళ్ళు పిల్లోళ్ళంతా మొత్తం అన్నదాన కార్యక్రమం అన్ని ఫ్రీ చేసి కష్టపడి వాళ్ళు అన్ని చేస్తా ఉంటారు. కాబట్టి వాళ్లకు దేవుడు ఐశ్వర్యం అంతా కల్పించి బాగుండాలని నా సాయి శక్తులుగా కోరుకుంటా ఉన్నా.